మనీ లాండరింగ్ కేసులో దేశ రాజధానిలోని ఓ ఇంట్లో జరిగిన సోదాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ 5.12 కోట్ల నగదు 8.80 కోట్ల విలువైన నగలు స్వాధీనం చేసుకుంది. మనీ లాండరింగ్ కేసులో ఇంద్రజిత్ యాదవ్, అతని సహచరులపై హర్యానా, ఉత్తరప్రదేశ్ పోలీసులు 14 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. ఈ కేసులో 26, 27 తేదీల్లో ఢిల్లీ, గురుగ్రామ్, రోహ్తక్లోని 10 ప్రదేశాల్లో ఈడీ మొదటి దశ సోదాలు నిర్వహించింది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా దక్షిణ ఢిల్లీలోని సర్వప్రియ విహార్లోని నివాస ప్రాంగణంలో ఈడీ సోదాలు నిర్వహించింది. ఇప్పటి వరకు 5.12 కోట్ల నగదు, 8.80 కోట్ల విలువైన బంగారం, వజ్రాభరణాలతో కూడిన సూట్ కేస్, బ్యాంక్ చెక్ పుస్తకాలు ఉన్న బ్యాగ్, 35 కోట్ల విలువైన ఆస్తులకు సంబంధించిన పత్రాలను కూడా స్వాధీనం చేసుకుంది. ఇక వివిధ కేసుల్లో మోస్ట్ వాంటెడ్ గా ఉన్న యాదవ్ పరారీలో ఉన్నాడని, యూఏఈ నుంచి పనిచేస్తున్నాడని ఈడీ తెలిపింది. ప్రైవేట్ ఫైనాన్సర్ల నుంచి పెద్ద మొత్తాలను అప్పుగా తీసుకున్న అపోలో గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్, జుజర్ కంపెనీలు పోస్ట్ డేటెడ్ చెక్కులను జారీ చేశాయని, ఈ 100 కోట్ల రూపాయల ఆర్థిక వివాదాలను పరిష్కరించడానికి మధ్యవర్తిగా యాదవ్ వ్యవహరించాడని ఈడీ తెలిపింది.